నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి ఈ విశ్వావస నామ సంవత్సరంలో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ విశ్వావస నామ సంవత్సరంలో అసలు అంటే ఏంటి, సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఒక నామం నాన్న. ఉమ్, మనకి యుగాలు యుగాది అంటే ఒక పాత కాలం నుంచి వచ్చే కొన్ని ఏళ్ల నుంచి వచ్చే కొన్ని యుగాల్ని యుగాది. ఒక్కొక్క యుగానికి ఒక పేరు ఉన్నట్టు ఒక యుగంలో అంటే ఒక 60 సంవత్సరాలు వెళ్తే ఒక యుగం. ఉమ్, ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క పేరు పెట్టారు. ఉమ్, అలా ఒక్కొక్క నామంలో వచ్చే నామంలో ఇది 39వ నామం విశ్వవసు నామ సంవత్సరం. సో ఈ విశ్వవసు నామ సంవత్సరానికి అధిదేవత అధిపతి అంటే ఏంటంటే రవి భగవానుడు ఈ సంవత్సర పరిపాలన. ఉమ్, సో ఆయన పరిపాలనలో ఉంటుంది విశ్వవసు నామ సంవత్సరము. సో దీన్ని హిందూ నామం అని అంటాం. అంటే లక్ష్మీ అమ్మవారి నామం కిందలో వస్తుంది ఈ నామాన్ని. అంటే ఏంటి, ఈ సంవత్సరం అంతా మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని అర్థం. అమ్మ, ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ కుంభరాశిలో వచ్చే నక్షత్రాలు ఏంటి, ఆదాయ వ్యయాలేంటి, ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగోదు, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది? కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, ఉమ్, రాజ్యభోజం 7, అవమానం 5. సో వీళ్ళు కొంచెం బెటర్గానే కనిపిస్తున్నాయి నేను. ఇది ఈ సంవత్సరం వీళ్ళకి నక్షత్రాలు చూసు. కుంభరాశి నక్షత్రాలు ధనిష్ట 3-4 పదాలు, శతభిష 1, 2, 3, 4 పదాలు వాళ్ళు, పూర్వభద్ర 1, 2, 3 పదాలు వాళ్ళు ఈ రాశిలో చెందుతారు. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి గురువు మే 15 నుంచి తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలని, శనేశ్వరుడు వీళ్ళకి సువర్ణమూర్తిగా సర్వ సుఖాలని అందిస్తూ సర్వ శుభాలని అందిస్తూ, రాహుకేతులు ఇద్దరు లోహమూర్తులుగా సామాన్య ఫలితాలు అందిస్తున్నారు. సో సామాన్య ఫలితాలు రాహుకేతులు అందిస్తున్నారు అంటే సువర్ణమూర్తిగా శనేశ్వరుడు ఉన్నారు కనుక వీళ్ళకి ఏ పనైనా చేయాలి అంటే కొంచెం క్రమశిక్షణగా కలిగి చేస్తే సక్సెస్ అవుతారు. అంటే ఏంటి, శనేశ్వరుడు ఒక అనుగ్రహం కావాలంటే ఒక మిలిటరీ ఫాదర్ మన ఇంట్లో ఎలా ఉంటే ఎలా పనులు చేయాలో, టైం టు టైం తినాలి, టైం టు టైం లేవాలి, టైం టు టైం పడుకోవాలి, ఒక టైం టేబుల్ ప్రకారంగా చేయాలి. అలా చేయగలిగితే వీళ్ళు విజయం వరిస్తుంది వీళ్ళని. ఇది మొత్తం మొట్టమొదటి పాటించవలసిన నియమం ఏంటంటే కుంభరాశి వాళ్ళు సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం. ఇది వీళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని. లైఫ్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా అందరూ అదే పని చేయాలి. కానీ ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి తొందరగా అదృష్టం కావాలి అంటే వీళ్ళు ఎర్లీ మార్నింగే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేయడం, తర్వాత ఒక మంత్రాన్ని జపం చేయడం, పొద్దున్నే ఏ ఫోన్లకి అటెండ్ చేయకుండా నామం చేసిన తర్వాత ఒక మంచి విషయాలు తల్లిదండ్రుల దగ్గర ఒక మాట వినడము, లేదా వాళ్ళకి వెళ్ళొస్తా అని చెప్పడము, వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు చేయడము, లేదా ఇంట్లో దూరంగా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా నేను ఆఫీస్కి వెళ్తున్నానమ్మా నన్ను ఆస్వాదించని చెప్పడము, ఇలాగ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ తీసుకోవడము, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో ప్రేమగా మాట్లాడడము, మన కింద పనిచేసే వాళ్ళని హీనంగా మాట్లాడకుండా కాస్త అభిమానంగా మాట్లాడడము, మన పై అధికారులకి కాస్త గౌరవంగా రెస్పెక్ట్ ఇవ్వడం. బాస్ ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోయా అని మాట్లాడే పదాలు వాడకూడదు ఈ సంవత్సరం ముఖ్యంగా. మిగతా రోజుల్లో మిగతా సంవత్సరం నాకు సంబంధం లేదు, కానీ ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు ఏవి చేస్తారో ఇలాంటి పనులన్నీ వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. ఏదైతే బాధ్యతగా శ్రద్ధగా క్రమశిక్షణ కలిగి ఉంటారో వాళ్ళ అదృష్టం వరిస్తుంది వాళ్ళని. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే సూపర్ స్టార్లు అవుతారు ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు. అంటే వాళ్ళు ఈ క్రమశిక్షణ కలిగితే, ఈ క్రమశిక్షణ ప్రకారంగా చేసుకోగలిగితే వాళ్ళు సూపర్ స్టార్లు అవుతారు. అసలు జీవితంలో వీడికంటూ ఒక గుర్తింపు ఉంటుందా అంటే గుర్తింపు రావడం కాదు, మొత్తం ప్రపంచం అంతా వినేలా చేస్తుంది. అంత పరిస్థితి అంత అదృష్టం వరిస్తుంది వాళ్ళని. వీళ్ళు ఆ విధంగా ఉండాలి. రెండోది ఏంటి అంటే ఉద్యోగస్తులు, ముఖ్యంగా ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతోటి చెడు మాటలు వినడం కానీ చెడు మాటలు చెప్పడం కానీ ఉండకూడదు. ఒకళ్ళు చెప్తున్నారు వాళ్ళు దూరంగా వెళ్ళి ఉండండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి వీళ్ళ ఫ్యామిలీ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, అది వినకండి, వెళ్ళిపోండి. తర్వాత ఎక్కువగా భజనలు కీర్తనలు వినడానికి ట్రై చేయండి, లేకపోతే ఏదైనా మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి ప్రయత్నాలు ఉండాలి తప్ప ఎక్సైట్మెంట్గా చిట్ చాటింగ్లో ఉండకూడదు. దానివల్ల చాలా కష్టపడే అవకాశం ఉంది. వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఫోన్లో డబ్బులు పోయే అవకాశాలు ఉన్నాయి. సో యూపీ ఎదురుగా మోసపోతారు అని చెప్పి మన రోజు ఒక మెసేజ్ వస్తుంది ఫోన్లో. సో అలాంటి నష్టాలు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఉన్నాయి ఈ సంవత్సరం. అందుకని ఏంటంటే ముఖ్యంగా ఏదైనా ధనం సంబంధించిన ఏదైనా ఉంటే అది కాస్త బ్యాంక్ వెళ్ళి డ్రా చేసుకోవడం, అక్కడి నుంచి తీసుకోవడం అనేది చేసుకుంటున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తగ్గించాలి. ఇంకా వ్యాపారస్తుల విషయంలోకి వస్తే వ్యాపారస్తులు ఖచ్చితంగా క్రమశిక్షణ కలిగే ఉండాలి వీళ్ళు. అంటే ఎర్లీ మార్నింగ్ లేచి కాస్త సూర్య ఆరాధన, నమస్కారం,
ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, పిల్లలతో కానీ భార్యతో కానీ విసుకోకుండా మాట్లాడడం, ఇవన్నీ చేస్తే వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి బాగుంది. అయితే ఇక రైతులకి, రైతుల విషయంలో వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే చక్కగా ఈ సంవత్సరం మంచి ఫలితాలు, వీళ్ళు కూడా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది. సూపర్గా పండించారు, అందరికంటే వీళ్ళు తెలివిగా పండించారు, వీళ్ళు వెరైటీగా పండించారు అని చెప్పి వాళ్ళ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. సో సూపర్ స్టార్లు అయ్యే అవకాశం ఉందని చెప్పాను కదా. అలా అంటే విద్యార్థుల నుంచి పై వ్యాపార వస్తువుల వరకు అన్ని రంగాల్లో, విద్యా రంగంలో మనకి ఏదైతే గుర్తింపు విద్యా విషయంలో మనం అనుకున్నామో అలాంటి గుర్తింపులు అనేవి జరుగుతాయి. అంటే కొత్త రకమైన విద్యను కనబెట్టడము, అలాంటి దాంట్లో వీళ్ళే గొప్పగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వీళ్ళని చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి వివాహ విషయంలో, వ్యాపార విషయంలో, విద్య విషయంలో, తర్వాత రాజకీయ పరంగా అన్ని కూడా రంగాల్లో బాగుంది. ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మంగళవారం, ఆదివారం దేవాలయానికి వెళ్ళడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ స్వామివారికి పూజలు చేయించడం, అర్చన చేయించడం, జంట నాగులు ఉన్న గుళ్ళకు వెళ్ళి ప్రతి మంగళవారం, ఆదివారం పాలు పోయడం, జంట నాగులకి పోసి ప్రదక్షిణాలు చేయడం, 21 ప్రదక్షిణాలు చేయడం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పాహిమాం, సుబ్రహ్మణ్యం 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 రక్షమాం అనే మంత్రాన్ని చేసుకోవడం. సుబ్రహ్మణ్యం 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 పాహిమాం, సుబ్రహ్మణ్యం 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 రక్షమాం అనే మంత్రాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా, ఎటువంటి వ్యామోహంలో పడకుండా బయటపడతాం.